వెల్కమ్ టు గల్లీ న్యూస్ ఛానల్. శ్రీ గురుభ్యో నమః. అలాగే ఈ యొక్క సదల్పూర్లో ఉన్నటువంటి కాలభైరవ స్వామి దేవాలయము, ఆ శివాలయానికి పక్కనే ఉన్నటువంటి ఇది కాలభైరవ స్వామి దేవాలయము. ఈ యొక్క కాలభైరవ స్వామి స్వయంభూ దేవాలయము. ఆ లింగం అయితే ఎలా ఉద్భవించిందో ఈ యొక్క కాలభైరవ స్వామి కూడా అలాగే ఉద్భవించాడు. అలాగే ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయము మన తెలంగాణ రాష్ట్రములో స్వయంభూ దేవాలయం ఎక్కడా లేదు. ఇది నాకు తెలిసి రెండవది. అంటే మొదటిది మన మంచిర్యాల జిల్లా చెన్నూరు దగ్గరలో కోటపల్లి మండలానికి సంబంధించినటువంటి పారుపల్లి గ్రామంలో అక్కడ స్వయంభూ దేవాలయం ఉంది కాలభైరవ స్వామిది. అలాగే మరి ఆ స్వయంభూ అక్కడిది, మరి ఇక్కడ ఇది రెండవది. నాకు తెలిసినంత వరకు అయితే ఇది కూడా స్వయంభూ దేవాలయము. మరి ఈ యొక్క దేవాలయం కూడా చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయము. ఇక్కడ మీరు దేవాలయాన్ని సంవత్సరాల క్రితం దేవాలయమే, ఎందుకంటే దేవాలయం కూడా చూడండి కూలిపోయే స్థితికి వచ్చింది. ఆ యొక్క పైన ఉన్నటువంటి బండలు చూసారా కూలిపోతూ ఉన్నాయి, శిథిలావస్థకు వచ్చింది దేవాలయం. కానీ లోపల ఉన్నటువంటి స్వామివారు చాలా శక్తివంతుడు, చాలా అంటే చాలా పవర్ఫుల్ గాడ్. మరి ఎందుకంటే ఇందాక నేను లోపలికి వెళ్ళాను, స్వామివారిని దర్శించుకున్నాను. ఒక్క నిమిషము ఆ దేవాలయం ఆ గర్భాలయంలోకి వెళితే మైండ్ మొత్తము, అంటే మన మైండ్లో డిప్రెషన్ ఎంత ఉందో అదంతా వెళ్ళిపోయింది. ప్రశాంతత అనేది ఏర్పడింది నా యొక్క మైండ్కు. అంత అద్భుతమైనటువంటి దేవాలయం, అలాగే అంత శక్తివంతమైనటువంటి స్వామివారు. మరి స్వయంభూగా వెలిసినటువంటి కాలభైరవ స్వామివారు. కాలభైరవునికి మీరు మీ యొక్క మనసా వాచా కర్మణ స్వామివారిని దర్శించుకొని స్వామివారిని మొక్కితే మీకు ఎంతటి కష్టాలున్నా, ఎంతటి గ్రహబాధలున్నా, మరి ఎంతటికి ఆర్థిక రుణ ఉన్నా కూడా అంతా కూడా మరి సాల్వ్ అయిపోతుంది. అంటే స్వామివారి అనుగ్రహం అలా ఉంటుంది. మరి చాలా విశేషమైనటువంటి స్వామివారు కాలభైరవ స్వామివారు. సాక్షాత్తు పరమ శివుడి నుంచి, ఆ యొక్క శివుడి అవతారం నుంచి ఉద్భవించినటువంటి కాలభైరవుడు. మరి కాలభైరవుడు అంటే మరి మీరు ఏదో దేవుడు అనుకునేవారు. కాలభైరవుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నుంచి ఉద్భవించిన వాడే కాలభైరవుడు. ఒకసారి దేవాలయం చూసుకోండి, మనం దేవాలయం చూద్దానండి ఒకసారి. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ రాళ్ళు కూడా అన్నీ ఎలా ఉన్నాయంటే ఒకదానిపై ఒకటి పేర్చి ఎప్పుడు పడిపోతాయో అన్న స్థితిలో ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయి. కానీ అయినప్పటికీ ఆ దేవుడి యొక్క పవర్ వల్ల ఆ బండరాళ్ళు అన్నీ కూడా అలానే నిలబడ్డాయి. ఎంత చక్కగా పేర్చి ఎంత గొప్ప టెంపుల్ను నిర్మించారో ఒకసారి మీరు గమనించండి పూర్తిగా. అదేవిధంగా ఒకసారి స్వామివారి దేవాలయం చుట్టూ కూడా ఒకసారి మనం చూద్దాం ఏ విధంగా ఉంది అనేది కూడా. చూసుకున్నట్టయితే చూడండి, ఇదే మన కాలభైరవ స్వామి దేవాలయము. రాతితో నిర్మించినటువంటి దేవాలయము. ఒకసారి చూడండి ఆ కట్టడాలు ఎలా ఉన్నాయి, ఆ చెక్కడాలు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు చూసుకోండి. మరి ఈ కాలంలో మనము ఒక బండను తీసి ఇటు పెడదామంటేనే మన వాళ్ళతోని కాదు, ఇంజనీర్స్తోని. కానీ అప్పటి శిల్పులు ఇన్ని టన్నుల బరువు ఉన్నటువంటి బండలు లేపి మరి ఆ బండలను చెక్కి నిర్మించినటువంటి దేవాలయాలు చూడండి ఒకసారి. అలాగే దేవాలయానికి ముందున్నటువంటి క్షేత్రపాలకుడు, అలాగే శివలింగం. క్షేత్రపాలకుడిని ఒకసారి మీరు క్లియర్గా గమనించండి. క్షేత్రపాలకుడు అంటే ఎవరో కాదండి, ఆ యొక్క స్వామివారికి రక్షణగా ఉండేటువంటి వాడు క్షేత్రపాలకుడు. సరే దేవాలయాన్ని కూడా చూసుకున్నాను లోపలికి వెళ్ళి. అలాగే ఆ లోపల కూడా గర్భాలయములో మీకు ఇందాక చెప్పాను కదా, త్రయంబకేశ్వరులో ఎలాగైతే జ్యోతిర్లింగం ఉద్భవించిందో ఇక్కడ కూడా అదే విధంగా మరి ఆ కాలభైరవ స్వామికి ముందుగా ఆ లింగం ఉంది. ఒకసారి మీరు చూడండి. కాలభైరవ స్వామిని కూడా ఒకసారి పూర్తిగా గమనించండి మీరు. ఏంటంటే ఇక్కడ పవర్ ప్రాబ్లం వల్ల ఇక్కడ కాలభైరవ స్వామి మనకు క్లియర్గా కనిపించడం లేదు. చూడండి ఒకసారి ఎంత అద్భుతమైన విగ్రహాలు.